కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి 52 ఏళ్ల ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ విజయం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డ ప్రియాంక ఫస్ట్ టైం ప్రత్యక్ష ఎన్నిక బరిలో దిగుతున్నారు. వయనాడ్ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ ఇక్కడ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వయనాడ్ నుంచే ప్రియాంక పోటీ చేయబోతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక ఎప్పుడొస్తారా అని కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి. పోటీ చేయాలని చాలా సందర్భాల్లోనూ పార్టీ పెద్దలు కోరారు. వివిధ కారణాలతో ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి మాత్రం లోక్సభకు ప్రియాంక పోటీ చేసే అవకాశం వచ్చింది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గాల నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి 2 చోట్ల భారీ మెజారిటీతో గెలిచారు. నిబంధనల ప్రకారం 2 చోట్ల గెలిచిన వారు ఏదో ఒక చోట నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. 2 స్థానాల్లో గెలిచిన ఎంపీలు లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన 14 రోజుల్లో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయ్బరేలీ, వయనాడ్లో ఏ స్థానాన్ని నిలుపుకోవాలనే అంశంపై రాహుల్ మొదట్లో తర్జన భర్జన పడ్డారు. చివరకు రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహించాలని, వయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. 2 సార్లు వయనాడ్ నుంచి గెలిచిన రాహుల్ ఆ సీటును అయిష్టంగానే వదులుకొని తన చెల్లెలు ప్రియాంక గాంధీకి అప్పగించి వయనాడ్ ఎంపీగా రాజీనామా చేశారు. ఇక్కడ 6 నెలల్లోగా జరగబోయే ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేయబోతున్నారు. అంతకుముందు తాను ఏ సీటును వదులుకోవాలనే దానిపై మదన పడుతున్నట్లు చెప్పిన రాహుల్ 2 చోట్ల ఓటర్లు సంతోషపడే నిర్ణయం తీసుకుంటారని చెప్పి వయనాడ్ ను వదులుకున్నారు. ఎంతో అంతర్మదనం, చర్చల తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించిన రాహుల్ కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. నెహ్రూ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉన్నందువల్ల రాయ్బరేలీ నుంచే రాహుల్ ఎంపీగా కొనసాగాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు ఖర్గే. राहुल गांधी जी अपना रायबरेली का सीट रखना चाहिए, क्योंकि रायबरेली ये पहले से भी उनके बहुत नजदीक है. उस फैमिली के साथ बड़ा जुड़ाव है वहाँ से, और पीढ़ियों से वहाँ पर वो लड़ते आए हैं. इसीलिए वहाँ के लोगों का भी कहना है और पार्टी के लोगों का भी कहना है कि पार्टी के लिए ये अच्छा होगा. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పోరాడటానికి అవసరమైన శక్తిని వయనాడ్ ప్రజలు తనకు అందించారని, ఆ విషయాన్ని ఎన్నడూ మర్చిపోనని చెప్పారు రాహుల్ గాంధీ. రాయ్బరేలీ, వయనాడ్లతో తనకు భావోద్వేగ పూరిత సంబంధముందని, వాటిల్లో దేనిని ఎంచుకోవాలన్న నిర్ణయం తనకంత ఈజీ కాలేదన్నారు. వయనాడ్ సీటు వదులుకున్నానని, కానీ అక్కడకు తరచూ వెళ్తుంటారన్నారు. అలాగే రాయ్బరేలీని కూడా ప్రియాంక వదలరని చెప్పారు. రాయ్బరేలీ, వయనాడ్కు ఇప్పుడు 2 ఎంపీలు వస్తారన్నారు. She's going to fight the election. I'm confident she's going to win the election, and she's going to be a very good representative for the people of Wayanad. People of Wayanad can think about it like this. You have now 2 members of parliament. One is my sister and one is me, and my doors are always open for you throughout the rest of my life, and I love every single person in Wayanad. వయనాడ్ ప్రజలకు రాహుల్ లేని లోటు తెలియనివ్వనని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. కష్టపడి పనిచేసి మంచి ప్రజాప్రతినిధి అనిపించుకుంటానన్నారు. All I'll say is that I won't let them feel his absence. As he said, he'll come many times with me, but I will work as hard and I will try my best to make everybody happy and to be a good representative. और रायबरेली के साथ तो मेरा बहुत ही पुराना रिश्ता भी है, और 20 सालों से मैंने काम किया है दोनों रायबरेली और अमेठी में, तो वो रिश्ता तो कहीं मतलब किसी भी तरह से टूट नहीं सकता. उसको कायम रखने के लिए हम दोनों हैं. వయనాడ్ నుంచి ప్రియాంకను బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ కేరళ విభాగం స్వాగతించింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓ మహిళను పోటీలో నిలబెట్టాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉందని రాహుల్ పై పోటీ చేసి ఓడిపోయిన సిపిఐ నేత అన్ని రాజా స్వాగతించారు. ज्यादा से ज्यादा संख्या में महिलाएं जो देश के लिए निर्णय लेने वाला, कानून बनाने वाला, जो नीति बनाने वाला उस जगह पे होना बहुत जरूरी है. तो प्रियंका गांधी उस तरीके से देखेगा तो मैं बहुत खुश हूँ कि एक महिला कैंडिडेट को यूडीएफ ने अनाउंस किया है. వాస్తవానికి రాహుల్ వయనాడ్ను విడిచిపెట్టి రాయ్బరేలీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించాలనుకోవడం వెనుక ఆయనకు అక్కడ ప్రత్యేక అనుబంధం ఉంది. నెహ్రూ గాంధీ కుటుంబానికి రాయ్బరేలీతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. రాహుల్ తాత ఫిరోజ్ గాంధీ 1952 ఎన్నికలలో అక్కడి నుంచి పోటీ చేశారు. ఇందిరాగాంధీ మొదటిసారిగా 1967లో ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. 1971లోనూ ఆమె ఇక్కడ గెలిచారు. కానీ కోర్టు ఉత్తర్వుల కారణంగా ఆ ఎన్నిక 1975లో రద్దయింది. అయితే 21 నెలల ఎమర్జెన్సీ తర్వాత 1977లో ఇందిరాగాంధీ రాయ్బరేలీలో ఓడిపోయారు. 1980లో రాయ్బరేలీతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మెదక్ నుంచి పోటీ చేసి 2 చోట్ల గెలిచారు.
ఆ తర్వాత ఆమె రాయ్బరేలీ సీటు వదులుకోవడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అరుణ్ నెహ్రూ గెలిచారు. 1989, 1991లో కాంగ్రెస్ నేత షీలా కౌల్ అక్కడి నుంచి గెలిచారు. 1996, 1998లో బీజేపీ నేత అశోక్ సింగ్ రాయ్బరేలీలో గెలిచారు. 1999లో రాయ్బరేలీ మరోసారి కాంగ్రెస్ చేతికి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ నేత సతీష్ శర్మ అక్కడి నుంచి గెలిచారు. ఇక సోనియా గాంధీ 2004 నుంచి 2024 వరకు రాయ్బరేలీ ఎంపీగా ఉన్నారు. ఈ మధ్య జరిగిన ఎన్నికలలో రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేసి 4 లక్షల పైచీలకు మెజారిటీతో గెలిచారు. ఒకసారి ప్రియాంక పర్సనల్ విషయాలకు వస్తే ఆమె 1972 జనవరి 12న జన్మించారు. 1997లో రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2019 జనవరి 23న ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి వరకు ఆమె పరోక్షంగా కుటుంబ సభ్యులకు ప్రచారం చేస్తూ వస్తున్నప్పటికీ అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపట్టడం అదే మొదటిసారి. ముందుగా తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ కు పూర్తి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. మొదట్లో రాష్ట్రంలో ఆమె విస్తృతంగా పర్యటించి ప్రచారం చేసినా కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా నిత్యం యూపీలోని ప్రజా సమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ వచ్చారు. దాని ఫలితంగానే తాజా ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీఏ కంటే అధిక సీట్లు సాధించింది. మొదటి నుంచి రాహుల్ కి ప్రియాంక సపోర్ట్ గా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా దేశంలోని చాలా చోట్ల ఇండియా కూటమి తరపున సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. అలాగే తన ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్న అమేథీ, రాయ్బరేలీల బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ప్రతి మీటింగ్లోనూ బీజేపీ చేసిన ఆరోపణలకు, విమర్శలకు సరైన సమాధానాలు చెబుతూ వచ్చారు. కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను సోదరుడితో పాటు భుజానికి ఎత్తుకున్నారు. 16 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 108 ప్రచార కార్యక్రమాలతో పాటు దాదాపు 100 మీడియా సంస్థలతో మాట్లాడారు ప్రియాంక. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలను కూడా ప్రియాంక తన వాగ్దాటితో తిప్పికొట్టారు. తన తండ్రి చేసిన త్యాగాలను, ఆయన హత్య సమయంలో తాము అనుభవించిన బాధలను ప్రజలకు గుర్తు చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు సహా ప్రజల ఆస్తిని దోచుకుంటారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రియాంక బలంగా తిప్పికొట్టారు. తన తల్లి సోనియా దేశం కోసం తన మంగళసూత్రాన్ని త్యాగం చేశారని మాట్లాడి ప్రజల్లో ఆలోచన కలిగించారు. ఈ దేశం కోసం తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారని, మానవ బాంబు దాడిలో మరణించిన తన తండ్రి మృతదేహాన్ని రక్తం కారుతుండగా ఇంటికి తెచ్చుకున్నామంటూ భావోద్వేగానికి గురయ్యారు. తమ నానమ్మ ఇందిరాగాంధీ తన బంగారాన్ని కష్ట సమయంలో దేశానికి అందించారని గుర్తు చేశారు. మోదీ చేస్తున్న విమర్శలపై జనం ఆలోచించేలా ప్రియాంక తన వాగ్దాటిని పెంచుకుంటూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాషాయ పార్టీకి అన్నా చెల్లెళ్లు ఇద్దరూ ముచ్చెమటలు పట్టించారు. ఉత్తరప్రదేశ్లో గత 5 ఏళ్లుగా ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేయడం, ముస్లిం, యాదవులు, దళితులు ఇండియా కూటమికి అండగా నిలవడం ఎస్పీ కాంగ్రెస్లకు ఎన్నికల్లో కలిసి వచ్చింది. ఇదంతా ప్రియాంక గొప్పదనమే అంటున్నారు ఇరు పార్టీల నేతలు. 2 వారాల పాటు రాయ్బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లోనూ తిష్టవేసి మరీ ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు. వ్యూహకర్తగా, మాటల మాంత్రికురాలిగా, జనాకర్షక నేతగా ప్రియాంక గాంధీ నిరూపించుకున్నారు. ప్రియాంక పాల్గొన్న చాలా సభలు మాట్లాడుకున్నట్లుగానే సాగేవి. ప్రజలతో మమేకమయ్యేలా ఉండేవి. ఆలోచనలను పంచుకునేలా సాగేవి. కులాలు, మతాల ఆధారంగా ఓట్లేయవద్దని, జీవన ప్రమాణాలను పెంచే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించేవారు. వాస్తవానికి ప్రియాంక కోరుకుంటే అమేథీ నుంచే పోటీ చేసేవారు. కానీ స్మృతి ఇరానీకి బలమైన సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో కేఎల్ శర్మతో పోటీ చేయించారు కాంగ్రెస్ పెద్దలు. ఒకవేళ ప్రియాంకను అమేథీ నుంచి పోటీ చేయించి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓ స్టార్ క్యాంపెయినర్ను కోల్పోయేది. పైగా ప్రియాంక అమేథీ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చేదంటున్నారు ఎక్స్పర్ట్స్. దక్షిణాదిని రాహుల్ చిన్నచూపు చూశారనే మాట రాకుండా వయనాడ్ నుంచి పోటీకి దిగుతున్నారు ప్రియాంక. నిజానికి రాహుల్ 2 స్థానాల్లో పోటీ చేయడానికి ముందే వారు ఈ అంచనాతో ఉన్నట్టున్నారు. అందుకే అప్పుడు ప్రియాంక లోక్సభ ఎన్నికల వేళ రంగంలోకి దిగకుండా కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు. పార్టీని 99 స్థానాల్లో గెలిపించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. गांधी परिवार ने ही वहाँ बहुत फायदा दिया है उनको लगा था कि उनसे गलती हुई अमेठी में कि स्मृति ईरानी जी को उन्होंने एक मौका दिया जिससे उन्होंने 5 साल में कोई प्रगति की तरफ देखा नहीं और उनको लगा था कि
गांधी परिवार से कोई भी सदस्य अगर लड़ेंगे तो उनको जरूर जिताएंगे। ప్రియాంకను వయనాడ్లో దింపి కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 2 రకాల సమస్యలు తీరిపోనున్నాయి. కష్టాల్లో తమ దగ్గర పోటీ చేసిన రాహుల్ ఇప్పుడు యూపీలో ప్లేస్ దొరకగానే వెళ్లిపోయాడని, అక్కడి ప్రజలు అసంతృప్తి చెందకుండా గాంధీ కుటుంబం నుంచే అది కూడా ప్రియాంక గాంధీకే ఛాన్స్ ఇచ్చారు. అదే సమయంలో దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకునేందుకు ప్రియాంక ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంది. త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. Our Honorable Prime Minister Narendra Modi himself told that Rahul Gandhi is contesting Raebareli because of the fear. Wait and see. He won with a margin of 3,65,000 votes, more than a double vote which Modi ji won. Understood? So don't worry about it. The people of Wayanad will give a clear-cut reply on all these allegations. We are very much confident. కారణం ఏదైనా ప్రియాంక గాంధీకి పొలిటికల్ గా మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంది. ఆమె చాలా కాలం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవడం ఓ కారణం కావచ్చు. అచ్చుగుద్దినట్లుగా ఇందిరమ్మలా ఉండటం, మంచి వాగ్దాటి ఇవన్నీ ప్రియాంక గాంధీని ప్రజలకు చేరువ చేశాయి. ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తే కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయన్న అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు. వయనాడ్ నుంచి గెలిస్తే కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇటు ఉత్తరాదిన రాహుల్ గాంధీ, అటు దక్షిణాదిన ప్రియాంక గాంధీ పార్టీ బాధ్యతలను తీసుకుని ముందుకెళ్లేలా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. ప్రస్తుతం ఇండియా కూటమిలో సిపిఐ కూడా ఉంది. ఇప్పుడు కూటమి ప్రతిపక్షంలో ఉంది గనక ఉప ఎన్నికలో సిపిఐ మళ్లీ అన్ని రాజాను పోటీ చేయించకపోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎంపీగా గెలిస్తే తొలిసారిగా పార్లమెంట్లోకి ఆమె అడుగు పెడతారు. అలాగే దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబంలోని 3వ వ్యక్తిగాను గుర్తింపు పొందుతారు. ఇదివరకు ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. లోక్సభ ఉప ఎన్నికల్లో గెలిస్తే 3 గాంధీలు ఒకే సమయంలో పార్లమెంట్లో ఉన్నట్టవుతుంది. అన్న వారసురాలిగా వయనాడ్ నుంచి ప్రియాంక లోక్సభలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.